హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన చిక్కుడుకాయలతోనైతే ఫ్రై చేయబోతున్నాను. మార్కెట్లో ఎంత కొన్నా ఇలా ఇత్తనాలు పట్టయితే ఉండవన్నమాట. కాయలు అసలు టేస్టే ఉండవు. ఇవైతే చాలా బాగున్నాయి, ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను కదా. చిన్న చిన్న కాయలు అనమాట. వీటిని ఇలాగే ఫ్రై చేస్తున్నాను. ఈ పైన ఈనెలు తీసేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, కాయలు అయితే ఎంత బాగున్నాయో, ఇత్తులు పట్టి చాలా బాగున్నాయి. ఈ కాయల కూర అంటే బుడదానికి చాలా ఇష్టం. ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం పోపు వేసేసుకుందాం. ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కడిగి పెట్టేసుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా అన్నిటినీ వేసుకొని ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేస్తున్నాను. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఆ సాల్ట్ పసుపు అనేది ముక్కలకు పట్టాలి. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనం వెల్లుల్లిపాయని కొంచెం దంచుకుందామండి. వెల్లుల్లిపాయ కారం వేస్తున్నాను నేనైతే. దానికోసం ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా ఇలా క్రష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇదేనండి కూరకైతే టేస్ట్ అనమాట, వెల్లుల్లిపాయలే. అందుకే కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటున్నాను. ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి. దీంట్లో ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా, సో దాంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తాన్ని. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి నేను ఫ్రై చేసాను. చూడండి, ఇవి దగ్గరగా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అన్నమాట. తర్వాత మనం కారం వేసేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్లు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తాన్ని. కరివేపాకు నా దగ్గర అయితే అవైలబుల్ లేదు, సో మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలానే కూర బాగుంటుంది. ఓన్లీ వెల్లుల్లిపాయ కారమే వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా సాల్ట్ చూసుకొని సరిపోలేదు, కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా బుడ్డదానికైతే ఈ ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ కూర అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇష్టంగా తిన్నది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇంతేనండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. వేడివేడి అన్నంలో కూర వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో కూర అయితే రెడీ అయిపోయింది. బాగా ఫ్రై ఏం చేయలేదు నేనైతే, ఇట్లా మామూలుగా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా బాగోదన్నమాట, కూర టేస్ట్ అనేది తెలీదు. Thank you for watching.